అందరికీ నమస్కారం. నా పేరు బిటి సురేష్. ఆదోని మండలం మండిగిరి గ్రామానికి మేయర్గా పనిచేస్తున్నాను. ఆదివారము బత్తిన కుబేర్నాథ్ అనే వాళ్ళ అనుచరులు ఇద్దరు నాగరాజు, లాల్ అనే వ్యక్తులు వచ్చి నన్ను ఇంటి దగ్గర నుంచి మొహం గడుపుతుండగా నువ్వు ఇప్పుడు రావాలని బలవంతంగా కొట్టి బత్తిన కుబేర్నాథ్ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్లి మరియు అక్కడి నుంచి NDBL ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్లి బంధించారు. నా ఫోన్ లాక్కొని నన్ను ఒక చోట కూర్చోబెట్టి మొత్తానికి వచ్చేసి బయటికి రాకుండా, ఎవరిని లోపలికి రాకుండా అక్కడే కూర్చోబెట్టినాను. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల సమయం వరకు ఎటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయకోకుండా ఉంటే 10 గంటల సమయంలో నేను మన నాగప్పకి ఫోన్ చేసి వేరే ఫోన్ నుంచి పిల్లంపించుకున్నాను. నా దగ్గర ఉన్నాడు. అప్పుడు ఉదయం 10 గంటల నుంచి నాతో పాటు ఆయన కూడా బంధించేసినారు. రాత్రి 8 గంటల సమయంలో ఆదోని మండిగిరికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు అవి ఇవి చేయాలి, గతంలో చేయమంటే నేను చేయకుండా చేయనన్న అన్నందుకు మనసులో పెట్టుకొని ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఎంటీ డాక్యుమెంట్స్, పట్టాలు, నా చెక్ ఇచ్చినటువంటి 5 లక్షలు, హ్యాండ్ లోన్ ఇచ్చింది ఆ డబ్బులు 5 లక్షలు ప్లస్ ఎంటీ పట్టాలు, ఎంటీ డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టి కోర పొడక అని అదర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ నాకు ఆయన మందు తాగి ఆయనతో పాటు గోవర్ధన్, రవి, నాగరాజు, లాలు, కర్రెగౌడ్ వీళ్ళంతా ఉన్నారు. నాగేంద్రతో పాటు వీళ్ళంతా 5 మంది 6 మంది ఉన్నారు లోపల. ఆయన పిలుచుకొని నన్ను సోఫా సీట్లో కూర్చుని ఆయన మందు తాగి వచ్చి చొప్పు తీసుకొని నాగరాజు, నన్ను గోవర్ధన్ ఇద్దరు పట్టుకొని నాగేంద్ర ఇద్దరు నన్ను చేలు పట్టుకొని చెంపతో చొప్పుతో చాలాసార్లు కొట్టినాడు. దాంతో అంతతో ఊపుండక నా కొడుక నేను చంపుతాను, నీకు ఊరనుకున్నాడు అని అదర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఆడ గ్లాస్ ఒకటి పగలగొట్టి, టేబుల్ గ్లాసు, దాన్ని తీసుకొని చంపడానికి రాగా పక్కనే ఉన్నటువంటి నాగప్ప నాకు పట్టుకొని ఇట్లా కాదు, వద్దు, చేయకూడదు అన్నా కూడా ఈయన్ని కూడా అదర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ నీకు ఏమైనా గంజాయి కేసు బుక్ చేస్తా కొడతా, ఇక్కడ నుంచి నువ్వు ఎక్కిపోతావు, దీన్ని చంపేసి ఇక్కడ నుంచి కింద అండర్ గ్రౌండ్ లో ఉంచుతామని ఈయన్ను నన్ను బెదిరించి 1 గంటలో వస్తాను, వచ్చేపాటికి 5 లక్షలు డబ్బులు, తర్వాత వచ్చేసి ఎంటీ పట్టాలు, ఎంటీ డాక్యుమెంట్లు సంతకాలు చేసి అక్కడ పెట్టి రాకుంటే నేను ఇక్కడే చంపేస్తాం మీ ఇద్దరినని మమ్మల్ని చాలా హింస చేసినారు. అక్కడికి మేము వాళ్ళకు మా పెద్దలకు ఫోన్లు చేస్తే వాళ్ళు కూడా ఫోన్లు చేసినారు. అయ్యా మేము ఇస్తాము డబ్బులు, వాళ్ళని వదిలేయండి, ఆయన తరఫున మేము ఇస్తామని 5-6 మంది ఫోన్ చేసినా కూడా ఎవరి మాట లెక్క చేయకుండా హింస పెట్టినారు. తర్వాత నేను నా భార్యకి ఫోన్ చేస్తే అప్పుడు ఆమె వెళ్ళి వంటంలో ఫిర్యాదు చేసి అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి నన్ను బయటకు తీసుకొచ్చినారు. నాగప్పుడు లేకపోతే అక్కడ పొరపాటున ఫోన్ నాకు రాకుంటే నన్ను చంపేసిన పెద్ద ఆశ్చర్యపోవాల్సిన సంగతి లేదు. అతని రైతులు ఇంతమంది ఉన్నారన్నా, మీకు మీ వాళ్ళు బోయవాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారని